నటి విజయశాంతి, నందమూరి కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయవచ్చని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలిపారు. బింబిసారా సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మరో 2 చిత్రాలు చేశారు, కానీ వాటికి పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. ఇక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి తొలి రోజు 5,15,00,000 వసూళ్లు వచ్చాయి. రెండో రోజు 3,40,00,000, మూడో రోజు 4,30,00,000 వసూళ్లు అందుకుంది. నాలుగో రోజు 4 కోట్ల రూపాయలు, ఐదో రోజు 3 కోట్ల రేంజ్ కలెక్షన్స్ అందుకుంది. ఆరో రోజు 2 కోట్ల రూపాయలు, ఏడో రోజు 1,50,00,000 వసూళ్లు వచ్చాయి. ఎనిమిదో రోజు 1,20,00,000, తొమ్మిదో రోజు 80,00,000 మేర వసూళ్లు అందుకుంది. పదో రోజు 75,00,000, 11, 12 మొత్తం 1,30,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. 13వ రోజు 14వ రోజు 90,00,000 మేర అందుకుంది. 15వ రోజు 16వ రోజు 58,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. 17వ రోజు 18వ రోజు 60,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. 19వ రోజు 30,00,000, 20వ రోజు 22,00,000 రూపాయల కలెక్షన్స్ అందుకుంది. 21వ రోజు 22,00,000, అలాగే 22వ రోజు నేడు 25,00,000 మేర కలెక్షన్స్ రావచ్చంటున్నారు అనలిస్టులు. 18 నుంచి 19% మధ్య ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి, కళ్యాణ్ రామ్ అని చెప్పాలి. కథ పాతదైనప్పటికీ వారిద్దరూ పోటీపడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తివంతమైన తల్లి పాత్రలో విజయశాంతి అద్భుతంగా నటించారు. సినిమా క్లైమాక్స్లో విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే సీన్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినా పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణ్ రామ్ బలం ఎమోషన్, దాన్ని సినిమాలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ సూపర్ హిట్ అయింది. ఆఖరి 20 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కట్టిపడేస్తుంది. ఇక మూడో వారం చివరికి కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ అయితే తీసుకువస్తోంది. ఇక మరో వారం వరకు ఈ సినిమా థియేటర్లో ఆడే అవకాశం ఉందంటున్నారు అనలిస్టు. ఇక ఈ వారం 2 సినిమాలు రిలీజ్ ఉండడంతో థియేటర్స్ని అయితే పంచుకోవడం జరుగుతోంది. మరోపక్క హిట్ 3 కూడా థియేటర్స్ని పంచుకోవడం జరుగుతోంది. దీంతో క్రమంగా థియేటర్ ఆక్యుపెన్సీ కూడా తగ్గుముఖం పట్టింది. 4వ వారం చివరి వరకు థియేటర్లో ఈ సినిమా ఆడే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.